హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ స్టైల్లో చేశారనుకోండి చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది. ముందుగా ఒక కడాయిలో చేపలు తీసుకోండి. ఇక్కడ నేను వాలిక చేప వాడుతున్నాను. చేప తీసుకున్న తర్వాత ఉప్పు, కల్లుప్పు అయితే వేస్తున్నామండి, అదే టేస్టీగా ఉండిద్ది. దాని తర్వాత పసుపు, కారం. ఇక్కడ కొలతలు చెప్పట్లేదండి, ఎందుకంటే నార్మల్గా చేతితోటే వేసేస్తాము. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కొలతలు మెన్షన్ చేస్తాను. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత ధనియా పౌడరు కొంచెం, దాని తర్వాత ఇలాచీ పౌడరు, దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాని తర్వాత ముక్క చిదరకుండా ఉండడానికి ఒక నిమ్మకాయనైతే పిండుకున్నాము. ఇవన్నిటిని ఒకటైతే సరిపోతుందండి. ఇవన్నిటిని చాలా బాగా మిక్స్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ చూపించే విధంగా మిక్స్ చేస్తే సరిపోతుంది. అట్లా మీకు కావాలంటే మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ అయినా చేయొచ్చు. ఇక్కడ మేము అర్జెంటుగా చేయాలి కాబట్టి నార్మల్గా చేసేస్తున్నాము. అలా చేస్తే ఇంకా ముక్క చాలా బాగా ఉడుకుతుంది. దాని తర్వాత ఒక మూకుట్లో నూనె పోసుకోవాలి. కొంచెం నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది కొంచెం వేగుతుంది అనే లోపు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే వడగట్టుకుందాము. చింతపండు పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ కూరలో. దాని తర్వాత ఇక్కడ పెట్టుకున్న ఈ మిక్చర్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతున్న దాంట్లో వేసేద్దాము. వేసేసి ఒకసారి కలుపుకొని పెట్టుకోవడమే, ఇంకా వెయిట్ చేయడమే అండి. ఇది కొంచెం ఉడకాలి. మీరు గంటనైతే పెట్టకండి, ఎందుకంటే ముక్క చిదిరిపోయిద్ది. అందుకే నార్మల్గా హ్యాండ్ తోటే మీరు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసేద్దాము. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే కూర అయితే మనకు వస్తుంది. దాని తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే అలా ఉడకనిస్తే సరిపోతుందండి. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది. వేడిగా అన్నంలో తిన్నా సరిపోతుంది, ఇన్స్టెంట్గా తిన్నా ఓకే అండి. కాకపోతే లాస్ట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తాము. ఇదే టేస్ట్, చాలా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ కర్రీని అయితే మీరు ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ తిన్నా సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే సరిపోతుందండి. ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ తిన్నా ఓకే, లేకపోతే ఇప్పటికిప్పుడు తిన్నా ఓకే. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండితే సరిపోతుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.